హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తులసి మధు వ్లాగ్స్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి అడిగొప్పుల వెళ్తున్నాను. ఈ టెంపుల్కి వెళ్ళటానికి 2 దారులు ఉన్నాయి మనకి గుంటూరు నుంచి. మొదటిది సత్తెనపల్లి పిడుగురాళ్ళ అటు నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళి అటు నుంచి పిడుగురాళ్ళ నుంచి వెళ్ళొచ్చు. టోటల్గా ఏదైనా సరే మనకు సుమారుగా 100 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది కారులో అయితే. అడిగొప్పుల పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన గ్రామం ఇది. ఇది మండల కేంద్రమైన దుర్గి నుండి 9 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. పార్వతీదేవి శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలుసా? శ్రీలక్ష్మీ అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవికి శాపానికి గురై శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించింది, ఈ ఆలయం ఎక్కడ వెలిసింది అనే విషయాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న ఆమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు. ఇక ఆలయ పురాణం విషయానికి వస్తే, పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా ప్రమద గణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట. జగన్మాత, నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా, అతడి నాట్యంలో తాళము భావం ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట. అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి, కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితమైన నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప వియోగ మార్గమేమని అడుగగా, నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజు దానిని పూజిస్తావు. ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు. నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవ రూపం వదిలి నిదానంపాటి అమ్మవారుగా భక్తుల కోరికలు తీరుస్తుంటావు. వారిచే పూజలు అద్దుకుంటావని చెప్పాడు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. 4 కుమారుల తరువాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశు సంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని తాగుతూ ఉండేది. ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగే వెళ్ళి గోమాతను పూజించి గోపంచతాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెని, వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకు నిప్పు పెట్టారు. ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతయింది. అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది. తరువాత ఆమె ఒక 11 ఏళ్ల బాలికను పూని, ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారము పసుపు కుంకుమలతో నన్ను పూజలు చేయాలి. నన్ను దర్శించుకునే వాళ్ళందరూ కూడా ఎండలోనే నిలబడాలి, నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందట. అందుకే అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ
10 అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారు దీక్ష చేసే భక్తులు 40 రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలిసి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ విధంగా నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని మా మొక్కుబడులు తీర్చుకొని గుంటూరుకి తిరిగి ప్రయాణమయ్యాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని తులసి మధు వ్లాగ్స్. థ్యాంక్ యూ.